సురేష్ నా పేరు. నేను వెస్టీజ్ బిఫోర్ ఆర్టీసీ కండక్టర్ని. ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది పాండు సారు. స్టార్టింగ్లో పెద్దగా కనెక్ట్ కాలేదు. ఎందుకు కనెక్ట్ కాలేదు అంటే వెస్టీజ్ అనేది కొత్తది, ఎక్కడ వినలేదు. ప్లస్ ఏ టీవీలో ఏ పేపర్లో పెద్దగా అడ్వర్టైజ్మెంట్ లేదు. అసలు పేరే కొత్తది, వెస్టీజియా వేస్టేజా. వీళ్ళకి పేరు కరెక్ట్గా వేస్టేజ్ 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 వాళ్ళు చెప్పినా కానీ, వాళ్ళు వెస్టీజ్ అని చెప్పినా కానీ మనం దాన్ని నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నాం కాబట్టి వేస్టేజ్ అని పలకడము అవహేళన. ఎందుకంటే ఈ రోజుల్లో బయట ఏ పర్సన్ అయినా కానీ అవతల వ్యక్తిని నెగిటివ్ మైండ్స్ తోటి ఉంటాడు కాబట్టి హేళనతోటే మాట్లాడుతూ ఉంటాడు. అందరికీ తెలుసు, మాకు అందరికి ఈ విషయమే కాదు, ఏది మాట్లాడినా కొంచెం హేళనతోటే మాట్లాడుతూ ఉంటాడు. సో నేను కూడా దీని పట్ల పెద్దగా పాజిటివ్ తోటి అయితే మూవ్ కాలేదు, నెగిటివ్ తోటే వచ్చిన ఇందులోకి. తర్వాత కొన్ని డబ్బు పాండు సార్ యొక్క చెక్కులు చూసి రావడం జరిగింది. నేను ఇందులోకి డబ్బు కోసం వచ్చాను. నేను ఓన్లీ ఇందులో హెల్త్ ఉంటుంది, హెల్త్ దానికోసం ఏం రాలేదు. నేను ఎందుకు రాలేదు దానికోసం అంటే నాకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి నాకు దానికి కరెక్ట్ కాలేదు. నేను ఓన్లీ ప్రతి నెల చెక్కులు వస్తున్నాయి. 10 తారీఖు గ్రూప్లో నన్ను యాడ్ చేసిండు. గ్రూప్లో ప్రతి నెల చెక్కులు పెడుతుండు. ఆ చెక్కులు వేలలో వస్తున్నాయి. ఇవి ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఇందులోకి వచ్చిన. నిజంగానే వస్తున్నాయా, వస్తే మనకు కూడా డబ్బు అయితే కావాలి అని దాని గురించి వచ్చిన ఇందులోకి. ఏం చేయాలి అని అడిగిన. చెక్కులు చూసిన తర్వాత 1 లక్ష 2 వేలు వచ్చిన తర్వాత కొంచెం ₹1,00,000 అంటే మామూలు విషయం అయితే కాదు. మనకు కూడా 1 lakh వస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా వాళ్ళ ఒక నెలకి అని ఇందులోకి రావడం జరిగింది. సో కొన్ని మీటింగ్లు విన్నా. ఒకటే మీటింగు వినడం ద్వారా పెద్దగా క్లారిటీ అనేది ఏమి రాలేదు నాకు. కానీ మళ్ళీ ఒక మీటింగ్ కాకపోతే ఏదో కొంచెం ఇందులో పవర్ ఉంది, ఏదో మంచి ఉంది అనేది మాత్రం అర్థమైంది. సో ఒక మీటింగ్ కాదు, ఇంకో మీటింగ్ అట్లా ఒకటే నెలలో ఒక 12 మీటింగ్లు వినడం జరిగింది. ఎందుకు మీరు 12 మీటింగ్లు విన్నారు ఇందులో ఒకటే నెలలో అంటే, ఏదో ఒక మీటింగ్కి వెళ్తే ఇంకో మీటింగ్కి వెళ్ళాలనిపించింది, ఇంకో మీటింగ్కి వెళ్తే ఇంకో మీటింగ్కి వెళ్ళాలనిపించింది. ఏదో పవర్. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ పాజిటివ్ పర్సన్స్ కనబడుతుర్రు, ఎక్కువ డబ్బు గురించి మాట్లాడుతుర్రు. అందరూ సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళెంబడి జర్నీ చేయాలని ఇందులో నేను రావడం జరిగింది. ఇది నా ఇంట్రడక్షన్. సో వెస్టీజ్లో పార్ట్ టైం ఎట్లా ఉంటుంది అంటే, మనం ఆల్రెడీ జాబ్కి వెళ్తాం. స్టార్టింగ్ డేస్లో ఎట్లుంటుంది అంటే వెస్టీజ్లో మనకు పెద్దగా దీని మీద క్లారిటీ ఉండదు. ఈ బిజినెస్ పైన, ఈ బిజినెస్లో డబ్బు వస్తుంది అనేది ఒక్కటే తెలుసు మనకు అందరికి. ఇందులోకి డబ్బు వస్తుంది, చెక్కులు చూపెడతాం కాబట్టి. కానీ ఏం చేస్తే వస్తుంది, ఎట్లా చేస్తే వస్తుంది అనేది మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే కొంత మీటింగ్లకు రాము, మనం ఎక్కువ మీటింగ్లకు రాము. మనం చేసేదే పార్ట్ టైం. మనం ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం. ఆ జాబ్లో టైర్డ్ కావడము, లేకపోతే సర్లే ఎట్లా పార్ట్ టైమే కదా, సర్లే మెల్లగా వస్తుందేమో అని అనుకోవడం. ఈ విధంగా మనం పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం. నేనేమంటున్నానంటే డియర్ లీడర్స్ అందరికి కూడా నేను నా ఒపీనియన్ ఏంటంటే, ఈ బిజినెస్ మాత్రం వాస్తవం కాడికి స్టార్టింగ్ లో మాత్రం పార్ట్ టైమే చెయ్యాలి. ఫుల్ టైం చేసేది ఏం కాదు, పార్ట్ టైమే చేయాలి. ఈ బిజినెస్ పార్ట్ టైం చేస్తే మాత్రం నీకు టీం బాగా వస్తుంది. ఎందుకు పార్ట్ టైం చేస్తేనే బాగా వస్తుంది అంటే, ఫుల్ టైం చేస్తే నువ్వు ప్రత్యేకంగా దీనికి టైం కేటాయించి
వాళ్ళని కలవడం జరుగుతుంది. ఒకరోజు టైం ఇస్తారు, ఒకరోజు టైం ఇయ్యరు నువ్వు కలిసేవాళ్ళు. కానీ పార్ట్ టైం చేస్తే నువ్వు జాబ్కు వెళ్తున్నప్పుడు కొంతమంది కలుస్తారు, జాబ్కి వెళ్ళి వస్తున్నప్పుడు కూడా కొంతమంది కలుస్తారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నువ్వు నీ జాబ్కి వెళ్తున్నావు, కానీ ఇక్కడ నీ జాబ్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇది వెస్టీజ్ చేస్తున్నా అనేది ఒకటి, దీని మీద దృష్టి పెడితే మాత్రం ఇలా చేయగలుగుతారు. సరే, ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలంటే ఎక్కువ మీటింగ్లు అటెండ్ కావాలి. ఈ ఎక్కువ మీటింగ్లు అటెండ్ కాకపోవడంతో మన మైండ్ సెట్ మారకపోవడంతో ఏమవుతుంది అంటే, మనం ఒకరు చెప్పినాం నో అన్నారు, ఇద్దరు చెప్పినాం నో అన్నారు, ముగ్గురు చెప్పినాం నో అన్నారు, నలుగురు చెప్పినాం నో అన్నారు. సో ఈ నలుగురికి ఐదుగురు చెప్పగానే నీకు మెల్లగా ఒక డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏం డౌట్ స్టార్ట్ అవుతుంది అంటే, ఇది నిజంగానే ముందుకు వెళ్తుందా ఈ బిజినెస్, మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతామా అనేది మెల్లగా నీకు డౌట్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఈ డౌట్ స్టార్ట్ అయ్యి నువ్వు మళ్ళీ వేరేలకు చెప్పకపోవడానికి ధైర్యం రాదు నీకు. ఆల్రెడీ ఈయన కూడా నో అంటారేమో, ఇప్పటికే నలుగురు చెప్పిన నలుగురు నో అన్నారు, తను కూడా నో అంటాడు అనేది మెల్లగా నీకు డౌట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడన్నా హోమ్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు, బండి మీద ఇట్లా పోతున్నప్పుడు కానీ ఎప్పుడన్నా నీకు బాగా డౌట్లు వస్తుంటాయి. ఏం డౌట్లు వస్తుంటాయి అంటే, ఇందులో నిజంగానే సక్సెస్ అవుతున్నా, ఇది మనకు వర్కౌట్ అవుతుందా, ఏదో వాళ్ళకు వచ్చినాయేమో పైన వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి ఏదో అదృష్టం, వాళ్ళకి మంచి మంచి వాళ్ళు దొరికిర్రు, అవో ఇలాంటి ఆలోచనలు మనకు వస్తుంటాయి. డియర్ లీడర్స్, నేనేమంటానంటే, వాళ్ళకి మంచి మంచి వాళ్ళు దొరికిర్రు అంటే వాళ్ళు పని చేస్తే దొరికిర్రు. వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్పారు కాబట్టి అందులో కొంతమంది వచ్చారు వాళ్ళకి. సో సేమ్ సిస్టమ్ మనకు కూడా అంతే. మనం కూడా చెప్తుంటే మనలాంటి మైండ్ సెట్ అన్న వాళ్ళు ఈ బిజినెస్ లోకి వస్తారు. మెయిన్ ఇలా ఆలోచనలు రావడానికి, లేకపోతే నువ్వు కొంతమంది నో అనగానే వెనక్కి జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీటింగ్స్ ఎక్కువ అటెండ్ కాకపోవడం, ట్రైనింగ్స్ ఎక్కువ వినకపోవడం, జూమ్ మీటింగ్స్లకు అటెండ్ కాకపోవడం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే బాగా అటెండ్ అవుతామో ఫస్ట్ నీ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. అవతల వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఎస్ ఐఎమ్ డూ ఇట్, నేను ఇది చెయ్యాలి, ఈ బిజినెస్ లో నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతా, ఈ బిజినెస్ నేను చేసి తీరుతా, అసలు ఈ బిజినెస్ ఎలా చెయ్యాలి అనే దాని మీద దృష్టి పెడతారు. ఎందుకు అంటే, ఈ బిజినెస్ లో నీకు డబ్బు ఉందనేది తెలిసింది, కొన్ని ట్రైనింగ్స్ విన్నావు, కొన్ని మీటింగ్స్ అటెండ్ అయినావు, జూమ్లలో కొంతమంది మాటలు విన్నావు, వాళ్ళ చెక్కులు చూసినావు, పెద్ద పెద్ద లీడర్స్ చెక్స్ చూసినావు. కాబట్టి మన మైండ్ సెట్ కూడా మారుతుంది. ఎక్కడ మారుతుంది అంటే, మీరు ఈ ట్రైనింగ్స్లలో మాత్రమే, మీటింగ్లలో మాత్రమే మారుతుంది నీ మైండ్ సెట్. సో కొత్త వాళ్ళు 2-3 months, ఒక 6 months లోపల ఉండే వాళ్ళు, ఈ స్టార్టింగ్ డేస్ అంతా కొంచెం గందరగోళంగా ఉంటుంది వాళ్ళకంతా. ఏదో విన్నట్టు టీం వచ్చినట్టే మళ్ళీ రాదు. ఒక నలుగురు చెప్తారు, నలుగురు ఓకే అంటారు, మళ్ళీ వాళ్ళు ప్రొడక్ట్ తీసుకోకపోవడం, తనకు పెద్దగా ఓపిక లేకపోవడం. ఎందుకు ఓపిక లేదు అంటే, ఆల్రెడీ చెప్తున్న పనికి ఫలితం రాకపోవడం, చెప్తున్న పనికి ఏదో మనం చెప్తున్న ప్లాన్లకి ఫలితం రాకపోవడం. ఆల్రెడీ డ్యూటీ ఉంది, ఇంత డబ్బు వస్తుంది, సో సర్లే వస్తారా అని వస్తే చేద్దాం, లేకపోతే లేదు, ఇది కాకపోతే మనకు ఆల్రెడీ డ్యూటీ ఉందిగా అని అనుకోవడం. కానీ నేనేమంటానంటే, ఎస్, మనం ఖచ్చితంగా పార్ట్ టైం ఈ జాబ్ చేస్తూ ఈ వెస్టేజ్ చెయ్యాలి. కానీ నువ్వు పార్ట్ టైం చేస్తున్నా కానీ
ఎక్కువ మీటింగ్ మాత్రం అటెండ్ కావాలి. ఎక్కువ నువ్వు ఎన్ని మీటింగ్లు అటెండ్ అయితే నీ మైండ్ అంత స్ట్రాంగ్ అవుతుంది. నీ మైండ్ స్ట్రాంగ్ అయ్యి నీకు ఒక గోల్ అనేది మన మీటింగ్లలో ప్రతి ఒక్కరు గోల్ చెప్తూ ఉంటారు. నా గోల్ ఇది అని చెప్తుంటారు కొంతమంది. సో నీకు కూడా ఒక గోల్. చాలా మంది వెస్టేజ్లో క్విట్ కావడానికి కారణం ఏంటి అంటే కొంతమంది 2 నెలలు 3 నెలలు జర్నీ చేసి ఇది నాతోటి కాదు, నాది చెప్పడానికి బాగుంటుంది, వర్కౌట్ కాదు, ఇలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే తనకు క్లియర్ కట్ గోల్ లేకపోవడం, గోల్ పెట్టుకోలేన ఈ బిజినెస్లకి ఎందుకు వచ్చిండో తనకు తెలియలే. ఏదో 1-2 మీటింగ్లు విన్నాడు, మోటివేట్ అయ్యిండు, కొంతమంది ఏదో చెక్కులు చూసిండు, వచ్చిండు, జాయిన్ అయ్యిండు, బస్ పని చేయట్లేదు. కానీ ఏమంటుండంటే డబ్బులు మాత్రం రావాలని అంటుండు. ఈ గోల్ లేకపోవడంతో తను మధ్యలోనే క్విట్ కావడం జరుగుతుంది. ఒక 2-3 months జర్నీ చేస్తాడు, అతను అక్కడికి వెళ్ళి మెల్లగా బంద్ చేస్తాడు. కారణం ఏంది అంటే ఈ బిజినెస్ గురించి తను క్లారిటీ తీసుకోలే. ఈ బిజినెస్ లో తనకు గోల్ లేదు, గోల్ పెట్టుకోలే. ఓన్లీ ప్రొడక్ట్ వాడిండు, ప్రొడక్ట్ బాగున్నాయి అంతే. ఈ బిజినెస్ లో తను ఓపికతోటి నిలబడలేదు. ఈ బిజినెస్ లో ఆల్రెడీ అందరు లీడర్లు ఉంటారు, అయినా ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్క 1 year కనుక ఓపికతోటి నిలబడితే ఏం జరిగినా సరే ఏం జరిగినా నిలబడంతే. 1 year ఒక ఓపికతోటి నిలబడి బిజినెస్ లో నిలబడితే ఖచ్చితంగా నీకు ఎక్కడికెళ్ళో ఒక దగ్గరికి టీం వస్తుంది. ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు, ఎవరు వస్తుందో తెలియదు, ఎట్లా వస్తారో తెలియదు, టీం ఎట్లా వస్తుందో కూడా తెలియదు మనకు. కానీ ఈ సిస్టంలో ఉంటే మాత్రం బిజినెస్ వస్తుంది. ఈ బిజినెస్ లో ముందుకి వెస్టీజ్ బిజినెస్ లో మనకు అసలు కొన్ని వెపన్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవాలి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన. కొంతమంది బిజినెస్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర బ్యాగ్ ఉండదు. నీకు పర్టికులర్ ఒక బ్యాగ్ ఉండాలి. నువ్వు ఆల్రెడీ నీ జాబ్కి వెళ్తున్నా జస్ట్ బ్యాగ్ లో 2 ప్రొడక్ట్లు 3 ప్రొడక్ట్లు పెట్టుకో, ఒక డెమో కిట్ పెట్టుకో. జాబ్కి వెళ్ళి వస్తుంటే ఓ 4 కాల్ చేయి, మీ ఫ్రెండ్స్కి. 4లో ఒక 3 టైం ఇవ్వలేవు, ఒక్క టైం ఇచ్చిర్రు, వస్తూ చెప్పుకుంటారా వాళ్ళ ఇంటికి వెళ్ళు, మాట్లాడు. డ్యూటీకి వెళ్తున్నా, జస్ట్ ఇట్లా ఒక బిజినెస్ ప్లాన్ ఉంది, నేను చేస్తున్నా, చాలా వండర్ఫుల్ బిజినెస్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. రోజు ఒక్కరిని ప్లాన్ చేసినా మీరు జాబ్ చేస్తూనే మీకు దొరికిన టైంలో 1 or 2 hours లో రోజు ఒకరికి ప్లాన్ చేసినా కానీ ఒక నెలలో ఒక 30 members కు ప్లాన్ చేస్తాం. ఇది మనం స్టార్టింగ్ డేస్లలో మనం చెయ్యాలి. ఇందులో కొన్ని వెపన్స్ ఉన్నాయి. మనం అప్లైనర్ని యూజ్ చేసుకోవాలి, మన అప్లైనర్ సహాయం తీసుకోవాలి. ఇందులో అప్లైనర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే అప్లైనర్ లేనిది ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కాలేము. ఒక బ్యాగ్ పెట్టుకోండి, ఒక బ్యాగ్ ఉండాలి మన దగ్గర. బ్యాగులో కొన్ని వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఉండాలి, ఒక డెమో కిట్ ఉండాలి, డెమో చేసి చూపించాలి. తర్వాత అప్లైనర్ దగ్గర కొన్ని అవసరం అనుకుంటే మీరు అప్లైనర్ తీసుకెళ్ళాలి. లేదు నాకు కొంచెం చెప్పడానికి వస్తుంది అంటే అప్లైనర్ సహాయం తీసుకోవాలి. అప్లైనర్ అడ్వైస్ ఏదైతే చెప్తాడో, నేను సార్ మీరు ఎలా వెళ్ళిర్రు అడగాలి. మీరు ఎలా వెళ్ళారు సార్, మీరు సక్సెస్ కావడానికి కారణం ఏంది అప్లైనర్ అడగాలి. మీరు ఎలా సక్సెస్ అయ్యారు, మీకు ఇంత డబ్బు రావడానికి కారణం ఏంది, మీరు స్టార్టింగ్ ఎలా చేసిరు, అందరు నో అంటారు కదా, మీరు ఎలా చేసారు, దీన్ని ఖచ్చితంగా చెప్తాడు. సో ఇట్లా మనము అప్లైనర్ సహాయాన్ని తీసుకొని అప్లైనర్ మాటలు వింటూ అప్లైనర్ అడుగు జాడల్లో నడుస్తూ, వెస్టీజ్ అంటేనే అడుగు జాడలు, వాళ్ళ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ పోతూ ఉంటే మాత్రం సక్సెస్ అవుతాం. ఒకటి. తర్వాత ఇందులో వెపన్స్ ఏంటంటే ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ మాత్రం చాలా ఈజీ అన్నిటికంటే. ఎందుకంటే నీకు యూట్యూబ్లో
ఏ ప్రొడక్ట్ కొడితే ఆ ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ వస్తుంది, బెనిఫిట్స్ చెప్తారు. ప్రొడక్ట్ నాలెడ్జ్ సార్, ప్రొడక్ట్ గురించి ఎవరు చెప్తలేరు, ఆల్రెడీ సిఎన్టీలు జరుగుతుంటాయి, మన లీడర్స్ మాట్లాడుతుంటారు అక్కడక్కడ. నేర్చుకోవాలి మనం, ఇది నేర్చుకునే బిజినెస్. వెపన్స్ ఇవన్నీ ఏంటి? వెపన్స్ నీ దగ్గర అప్లైనర్ యూజ్ చేసుకోవడం కూడా ఒక వెపన్, అప్లైనర్ సపోర్ట్ తీసుకోవడం ఒక వెపనే. ప్రొడక్ట్స్ వెపన్స్ నీకు ఇందులో. ఈ ప్రొడక్ట్సే ముందుకు తీసుకెళ్తాయి, ఈ ప్రొడక్ట్స్ తోటి నీ బిజినెస్ నడుస్తుంది. ప్రొడక్ట్ను మనం మోయడం కాదు, మనని ప్రొడక్ట్ మోస్తాయి, మనని ప్రొడక్ట్ తీసుకెళ్తాయి ముందుకి. దాని ఆ ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ తెలుసుకో, నేర్చుకో. ఈ ఖాళీ టైంలో ఒక ప్రొడక్ట్ గురించి పర్ఫెక్ట్ ఒక 5-6 ప్రొడక్ట్ల గురించి నేర్చుకో, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి, దాని బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయి. ప్లాన్ నేర్చుకో. వెస్టీజ్లో ప్రత్యేకంగా వెస్టీజ్ ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్ ఉంది, ప్లాన్ నేర్చుకోండి. ఇవన్నీ మనకు ఏదైతే మీటింగ్లకు వెళ్తుంటాయో ఇవన్నీ తెలుస్తుంటాయి. మెయిన్ మోర్ మీటింగ్స్. ఇందులో ఎవరు ఎక్కువ మీటింగ్లు అటెండ్ అవుతారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వెస్టీజ్లో. నేను చాలా మంది చూసిన. కొత్తగా ఉన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, స్టార్టింగ్ డేస్లో ఏమనిపిస్తుంది, సార్ ఇప్పటికీ నేను 4 విన్నా, నాకు అర్థమైంది సార్. నువ్వు 4 మీటింగ్లకి అర్థమైతే ఇప్పటికీ మరి పాడు సార్ ఎన్ని మీటింగ్లు విన్నాడు? ఎన్నో లెక్కలేవు అవన్నీ. అయినా ఇప్పుడు మళ్ళీ మీటింగ్లకు వెళ్తూనే ఉంటారు. సో నేనేమంటానంటే, మనం ఏ మీటింగ్లో ఏ వాడు వస్తుందో తెలియదు, ఎక్కడ ఏది కనెక్ట్ అవుతాడో తెలియదు. మనం ఈ మీటింగ్కి వెళ్తే ఏమన్నా కనెక్ట్ అయితేమేమో, ఇంకా మనకి ఇంకేమన్నా పాయింట్ దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో వెళ్ళాలి. ఆల్రెడీ విన్నాం కదా, మనకి ఇంకెందుకు అని అనుకుంటే మనకు స్టార్టింగ్లో మాత్రం ఖచ్చితంగా మీటింగ్ అనేది నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అక్కడ మోటివేట్ చేస్తారనేది కాదు, మోటివేషన్ చేస్తారు. మోటివేట్ చేసినా నీకు ఆ మోటివేషన్ ఒక రోజు 2 రోజులే ఉంటుంది. కానీ నీకు ఒక గోల్ ఉంటుంది చూడు, ఆ గోల్ నిన్ను నడిపిస్తుంది. గోల్ పెట్టుకుంటే, ఈ గోల్ ఎవరి కోసం అంటే నీ కోసమే, నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ యొక్క ఆర్థిక పరిస్థితుల కోసం, నీ కోసమే ఒక గోల్ పెట్టుకోవాలి. ఎవరు నో అంటే నీ గోల్ గుర్తుకు రావాలి. నో అంటే నీ గోల్ ఎంత గట్టిగా ఉండాలంటే, నో అన్న వాళ్ళకి ఇది చేసి చూపించాలని నువ్వు మనసులో అనుకోవాలి, ఇది చూపెట్టాలి వీళ్ళకని అనుకోవాలి, అవి కసి పెంచుకోవాలి, పట్టుదల పెంచుకోవాలి. అవి అట్లాంటిలో మాత్రమే వెస్టేజ్ నిలబడతారు. స్టార్టింగ్ డేస్లలో ఇంకొకటి ఏంటంటే, కొంచెం మన మైండ్ సెట్ వీక్ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఒకటి చిన్నది అనగానే కథం క్విట్ చేసేస్తాం. ఈగో ఉంటుంది. ఎవరినొకరుండి ఒక జస్ట్ బ్రాంచ్ కాగానే వేరే ఒకరు ఏదన్నా ఒకటి కింది వాళ్ళకు పెద్దగా ఈ బిజినెస్ గురించి తెలియదు. ఈయనకు కూడా కొంచెం ఎక్కువ మీటింగ్లు ఏదో పార్ట్ టైం చేస్తున్నాడు, అయినా సరే ఏదో కొంచెం డబ్బు వచ్చింది, ఒక 5-6 వేలు. 5-6 వేలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు కింద డౌన్ లైన్ మేము వెంటనే నీకు వచ్చింది అని ఒక మాట ఒకళ్ళ కత్తం మీద అప్పుడే బంద్ చేస్తాం. ఆయనకి తెలియదు ఇది, ఆ డౌన్ ఆయనకు తెలియదు ఈ సిస్టమ్. ఆయనకి సిస్టమ్ తెలిస్తే కొంటే వస్తుంది అనేది కాదు. కొంటే వస్తుంది, కానీ ఆయనకు కూడా వస్తుంది. ఆయన డౌన్ ఉంటే ఆయనకు కూడా వస్తుంది. సో ఈ సిస్టమ్ తెలియక ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ వెపన్స్. ఇందులో మనం ముందుకెళ్ళడానికి అప్లైనర్ ఒక వెపనే, ప్రొడక్ట్స్ ఒక వెపనే, ప్లాను ఒక వెపనే. ఇంకా చాలా మంది దగ్గర టూల్స్, ఈ బిజినెస్ యొక్క టూల్స్ ఉండవు, క్యాట్లాగ్ కూడా ఉండదు కొంతమంది దగ్గర. మనం ప్లాన్ చెప్తున్నప్పుడు మామూలుగా నోటి మాట ద్వారా చెప్పే కంటే ఏదైనా ఒక టూల్ తోటి చెప్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే కొన్ని చూస్తారు వాళ్ళు, ఓహో ఈ బిజినెస్ బుక్స్ కూడా ఉన్నాయా అనేది.
ఏదో నోటి మాటకు చాలా వండర్ఫుల్ ఎక్సలెంట్ సార్ అదంటే సరే అంటారు ఆయన కూడా. టూల్స్, కొంతమంది టెస్ట్ మోనియల్, కొంతమంది చెక్స్ ఇలా చూపెడుతూ ఉంటే వాళ్ళు కొంచెం మన సైడ్ దృష్టి పెడతారు వాళ్ళు. ఇవి వెపన్స్ ఇందులో. ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఏదో చాలా మందిని చూసాను నేనైతే, బ్యాగ్ ఉండదు వాళ్ళ దగ్గర, ఏది ఉండదు, ప్లాన్కి వెళ్తారు కొంతమంది. ప్లాన్కి వెళ్ళి పోతూ చెప్తారు, ఆయన నో అంటాడు, ఈయన దగ్గర ఏం లేదు చెప్పడానికి. జస్ట్ 1-2 మీటింగ్లు విన్నాడు, కొంచెం మోటివేట్ అయ్యిండు, పోయి ధన 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 నలుగురు చెప్తాడు. ఆ నలుగురు నో అంటాడు, గతం బంద్ చేశారు. గతం ప్రెస్టీజ్ తెలుసు నాకు, చేసిన పైసలు రావు సార్. ఇందులో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది సార్ వెస్టీజ్లో, దాన్ని నేర్చుకో, దాన్ని నేర్చుకుంటే ముందుకెళ్తాం. అలాంటి బిజినెస్ మన దగ్గరికి వచ్చింది చూడండి, ఒక గొప్ప బిజినెస్. ఇది ఓన్ బిజినెస్, మనది, మన ఓన్ బిజినెస్. ఇందులో మనకు బాసు, టైము, టార్గెట్, ప్లస్ ఇంకోటి ఏ ప్రాంతంలో చేయాలనేది, లేకపోతే ఒక ఆఫీస్ కానీ ఏమీ లేవు, ఎటువంటి ఆంక్షలు లేవు. బిజినెస్ నాదని అనుకోవాలి. ఈ బిజినెస్ నాది. రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంది, నాది, ఆయిల్ నాది. ఇది సెల్ అయితే డబ్బులు వస్తాయి, అంతే. ఇది సేల్ చేయడానికి కాదు, ఇది నెట్వర్క్ ద్వారా వెళ్ళాలి. నెట్వర్క్ తయారు చేస్తే నెట్వర్క్ ద్వారా వెళ్తుంది. ఇవి మనకు ఈ స్టార్టింగ్ లో ఈ డౌట్స్ అన్ని రాకుండా ఉండాలంటే, ఇవన్నీ మనకు అన్ని క్లియర్ కావాలంటే, నేను ఒకటి చెప్తా, మీరు ఎక్కువ స్టార్టింగ్ డేస్లలో ఎక్కువ మీటింగ్లు వినాలి. ఎన్ని వినాలి సార్ అంటే, నెలకు ఒక 10 విన్నా తప్పలేదు. ఎన్ని మీటింగ్లు ఉంటే అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి వెళ్తారు. ఈ బిజినెస్ లో అంత డెప్త్ తెలుస్తుంది నీకు. ఈ బిజినెస్ కు ఫ్యూచర్ లో ఎంత పొటెన్షియాలిటీ ఉంది అనేది నీకు అర్థమవుతుంది. ఈ బిజినెస్ ఎప్పటిదాకా ఉంటుంది అనేది నీకు అర్థమవుతుంది. ఈ బిజినెస్ లో నిజంగానే డబ్బు వస్తుంది అనేది అర్థమవుతుంది. నీ గోల్ నిజంగానే, నా గోల్ అనేది ఇందులో అచీవ్ చేస్తా అనేది అర్థమవుతుంది. మన ముందే ఈ బిజినెస్ లో కొంతమంది సక్సెస్ అయ్యి డబ్బులు తీసుకుంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు ఆల్రెడీ. అయినా మనము చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే మన దగ్గర ఓకే లేదు. జాయిన్ అయిన నెలనే డబ్బులు రావాలి, లేకపోతే 2 నెలలనే మనకు కూడా ఒక 50,000 రావాలి. అట్లా రావు. నెట్వర్క్ బిజినెస్. ఈ బిజినెస్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఈ నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు, కొంతమంది నెగిటివ్ పర్సన్స్ మనల్ని ఇంకకు లాగడానికి గుంజడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిలబడాలి. సక్సెస్ అయిన లీడర్స్ ప్రతి ఒక్కరికి ఇవన్నీ జరిగినాయి. ఎవరినైనా అడగండి, మీరు ఏ లీడర్ని అడగండి, వాళ్ళకందరికి ఇవి జరిగిన తర్వాతనే డబ్బు వచ్చింది. ఈజీగా డబ్బు వచ్చిందంటే, ఈజీగా డబ్బు ఎవరికి రాలే. ఇది ఈజీ డబ్బు కాదు, ఈజీ మనీ కాదు ఇది. చూడండి ఎంత నీతి నిజాయితీ విలువలతో చూడండి. గౌతమ్ బల్ సార్ ఇలా పెట్టిండు. డైరెక్ట్ సెల్లింగ్ కు ఆల్రెడీ గైడ్ లైన్స్ లేకముందుకే వెస్టీజ్ లో 2004 వచ్చింది. 2016 గైడ్ లైన్స్ వస్తే 2004 వెస్టీజ్ స్టార్ట్ చేసింది సారు. ఆ గైడ్ లైన్స్ లో ఏమున్నాయో అది ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేంజ్ కాలేదు. చూడండి ఎంత విజనరీ లీడర్. చూడండి, ఒక 12 సంవత్సరాల ముందే దాన్ని గెట్ చేసిండు. ఎస్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇలానే ఉండాలి, ఒక్కటి కూడా చేంజ్ చేయాలంటే చూడండి గైడ్ లైన్స్ ఎలా ఇచ్చిందో గవర్నమెంట్, అవన్నీ వెస్టేజ్ లో 12 సంవత్సరాల ముందే గౌతమ్ బాలి సారు దీంట్లో డిజైన్ చేసి పెట్టింది. ఎంత విజనరీ లీడర్ చూడండి. అలాంటి కంపెనీలో ఉన్నాం మనం. సో
నేను ఈ స్టార్టింగ్ డేస్ లో క్విట్ కావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ తెలుసుకోకపోవడం. వీళ్ళంతా ఇవన్నీ తెలుసుకోకపోవడము, కొంచెం మీటింగ్లకు ఎక్కువ రాకపోవడము, ఎవరెవరు కొంతమంది అక్కడక్కడ నెగిటివ్ మాట్లాడడంతో ట్వీట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఫ్యూచర్ లో నేను చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి విస్తీలకు రావాల్సిందే. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ తర్వాత అయినా రావాల్సిందే. ఆల్రెడీ నీవు ఎవరైతే నిన్ను ఎగతా చేస్తారో వాళ్ళకు నువ్వేందో చూపించాలి. ఉండాలి అలాంటి వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు ఉంటేనే కదా మన బండి ముందుకెళ్ళేది. అలాంటి వాళ్ళు ఉండాలి. మనం సక్సెస్ కావాలి అంటే లైఫ్ లో రిస్క్ చేయాలి. ఏదైనా సరే ఊరికేనే వస్తుందా సార్ సక్సెస్? ఎట్లా వస్తుంది చెప్పండి? ఊరికేనే లేదు కదా అట్లా వచ్చేది. ఒక ఆపర్చునిటీ లైఫ్ లో వచ్చింది, కొంతమంది ఇందులో సక్సెస్ అయ్యారు, ఆల్రెడీ డబ్బు తీసుకుంటుర్రు. మనకు కూడా డబ్బు కావాలి. జస్ట్ అప్లైనర్స్ ఏమంటారు అంటే, నా మాట అంటే నీకు డబ్బు వస్తుంది అంటారు. నా మాట విను, డబ్బు వస్తుంది నీకు, అంతే. దీనికి చదువు లేని వాళ్ళైతే అప్లైనర్ మాట వినండి బస్. అంటే చదువున్న వాళ్ళు వినొద్దా సార్ అంటే, చదువున్న వాళ్ళు కూడా వినండి. కాకపోతే మీరు ఈ సిస్టమ్ నేర్చుకుంటారు కాబట్టి నేర్చుకోండి. మీరు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ లో టీమ్ క్రియేట్ చెయ్యాలి అంటే మనలాంటి మైండ్ సెట్ వాళ్ళు, మన కొంతమంది, అందరూ బిజినెస్ రాకపోవచ్చు కానీ కొంతమంది మాత్రం వస్తారు ఖచ్చితంగా. మన మైండ్ సెట్ ఎవరికైతుందో వాళ్ళని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకొని ఇందులో జస్ట్ 1 year 1 lakh. ఇది ఒక నామస్మరణ కావాలి నీకు. నామస్మరణ స్లోగన్. 1 year 1 lakh, 1 year 1 lakh. పండుకుంటేప్పుడు అనుకోవాలి, ఒక 10 సార్లు. పొద్దుగా లేవగానే అనుకోవాలి. ఒక గోడకు ఒకటి, ఒక పేపర్లో రాసి అతి పెట్టుకోవాలి. మాకు స్టార్టింగ్ లో చెప్పి మేము అవన్నీ చేసినాం. గోడకు ఒకటి అతికించుకొని ఎప్పుడు నీకు అది కనబడుతూ ఉండాలి. పడుకుంటప్పుడు, లేచినప్పుడు కూడా కనబడాలి. 1 year 1 lakh. ఒక డెడ్ లైన్, డేట్ కూడా ఉండాలి దానికి. డేటు జస్ట్ డిసెంబర్, అంతే. 2025 డిసెంబర్. మై గోల్ 4 lakh. ఇట్లా అది నీకు కనబడాలి. నేను ఆల్రెడీ గోడ మీద మా బెడ్రూమ్ లో ఉంటుంది అది. ఆల్రెడీ ఎప్పుడు ఉండాలి, దాన్ని ఎప్పుడు నీకు కనబడాలి. కనబడుతూ ఉంటే మాత్రం నువ్వు అందులో నిలబడతావు మెయిన్. కానీ ఒక టూల్స్ లేవు, ఒక బ్యాగ్ లేదు, ఒక ప్లాన్ తెలియదు, ఒక అప్లైనర్ సపోర్ట్ లేదు, కానీ సక్సెస్ కావాలి. ఏదో నామకే వాసి చెప్తాం. ఎస్సీ తెలుసా? తెలుసురా, నేను చేసిన ఇంతకుముందే. ఆల్రెడీ నాది ఐడి కూడా ఉంది, గతం అయిపోయా. ఎట్లా ఒక 4-5 టచ్ చేస్తాం, అతను క్లోజ్ చేస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే, అక్కడక్కడ కొంతమంది అటు ఇటు ఇది ఇందులో సక్సెస్ గా మనం ముందు వచ్చిరు కాబట్టి వాళ్ళకి డబ్బు వస్తుంది. నో, ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. క్లారిటీ మీరు కనుక నేర్చుకొని క్లారిటీ ఇవ్వగలిగితే టీం వస్తుంది, అంతే. కొంచెం స్లో వస్తుంది. కొంతమంది, అందరికి ఒకటే విధంగా ఏం రాదు. నేను తొందర వస్తుంది సార్ అని ఏమంటలేను. కొంతమందికి తొందర వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది, కానీ మొత్తం మీద అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనం నిలబడితే వస్తుంది. ఈ బిజినెస్ లో సక్సెస్ కాని వాళ్ళందరూ, ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఎవరు అంటే పని చేయని వాళ్ళు. పని చేసిన వాళ్ళు కాదు, పని చెయ్యని వాళ్ళే ఫెయిల్ అయ్యారు, అంతే నా దృష్టిలో. సో నేను ఒకటే, మీరు ఈ సెషన్ ద్వారా నేను చెప్పడం ఏంటంటే, నేనైతే మోర్ మీటింగ్స్ అటెండ్ కావాలి. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళండి. పార్ట్ టైం చేయండి. స్టార్టింగ్ లో ఎగ్దమ్ ఒకటేసారి జాబ్ మొత్తం వదిలిపెట్టి రాకండి. ఒకటేసారి జాబ్ వదిలిపెట్టి వస్తే ఇందులో
తొందరగా డబ్బు ఏం రాదు, తొందరగా లక్షలు ఏం రావు. నీకు టైం పడుతుంది కాబట్టి, నేర్చుకునే సిస్టమ్ కాబట్టి, ఈ బిజినెస్ లో నేర్చుకోవాలి కాబట్టి పార్ట్ టైం లో నీకు టీం తయారు చేసుకో. పార్ట్ టైం 1 year లో టీం తయారు చేసుకో. 1 year లో కూడా నీకు లక్ష వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జస్ట్ ఒక 50,000 వచ్చిన తర్వాత ఆల్రెడీ నీ జాబ్ అక్కడ ఎంత వస్తుందో దానికంటే డబ్బు ఎప్పుడైతే వస్తుందో దానికంటే ఎక్కువ వస్తుందో ఆటోమేటిక్ బంద్ చేసేయాలి, ఫుల్ టైంకి వచ్చేసి. మరి ఎందుకు ఫుల్ టైం రావాలంటే నీ కింద ఆల్రెడీ నెట్వర్క్ ఉంది, అలా టైం ఇవ్వాలి నువ్వు. కాబట్టి జాబ్ను పక్కెట్టేసి దీనికి రా. అప్పుడు తర్వాత నీకు అప్పటికి ఈ బిజినెస్ అంటే ఏందో అర్థమైంది, డబ్బు వస్తుంది. తర్వాత నువ్వు వేరే వాళ్ళు అడిగిన వాళ్ళకి కూడా టైం ఇస్తావు. ఇది బిజినెస్ టైం. ఆగము కొంతమంది, సార్ నేను ఒక్క మీటింగ్ వింటారు, సార్ నేను రేపటి నుంచి డ్యూటీ బంద్ చేస్తున్నా. నువ్వు రేపటి నుంచి బంద్ చేసినంత మాత్రాన మళ్ళీ వచ్చిన అక్కడ వచ్చే శాలరీ ఇక్కడ రావు. కొన్ని మీటింగ్లు వినండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి, ఒక లిస్ట్ తయారు చేసుకోండి, 7 steps ఫాలో కండి. స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు 7 mistakes తెలుసుకోండి. ఇవన్నీ సిస్టమ్ సార్, ఇవన్నీ మనం పెట్టలే. ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు, మేనేజ్మెంట్, సక్సెస్ అయిన లీడర్స్ అందరు ఆలోచన చేసి టైం పాస్ పెట్టలే ఇవన్నీ. ఇదంతా ఇలా చేస్తేనే సక్సెస్ అవుతాం అన్న ఉద్దేశంతో ఈ 7 steps కానీ 7 mistakes కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. సో వాటన్నిటినీ మనం ఫాలో అయితే మాత్రం సక్సెస్ అవుతాం. అప్పుడైనా సహాయం తీసుకోండి. నేను చెప్తున్నా కదా, మీరు ఇప్పుడు ఇందులో ఫిట్ అయితే, మీరు ఇందులో దీన్ని వదిలేస్తే 2030 ఆ ప్రాంతంలో బాధపడేది మీరే. నేను నిజంగానే అట్లా నిలబడేది ఉండే ఆ బిజినెస్ లా, ఏం జరిగినా నిలబడేది ఉండే అనేది మళ్ళీ తర్వాత మనం బాధపడతాం. పోయిన టైం తిరిగి రాదు, పోయిన రోజులు మళ్ళీ తిరిగి రావు, పోయిన కాలం తిరిగి రాదు. కాబట్టి మీరు నిలబడండి, ఉండండి, అప్పుడైన సహాయం తీసుకోండి, ఎక్కువ మీటింగ్లు వినండి, ఇంకా ఈ బిజినెస్ మీద క్లారిటీ తీసుకొని ఇందులో నిలబడితే మాత్రం ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాం ఈ బిజినెస్ లా. సో మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ లో ఎవరు స్టార్టింగ్ డేస్ ఇలానే ఉంటాయి. స్టార్టింగ్ డేస్ లో మీరు మీ యొక్క మైండ్ స్ట్రాంగ్ కావాలంటే ఎక్కువ మీటింగ్లు వినండి, మీరు ఓపిక తోటి ఉండండి. ఏ పనిలో కూడా ఓపికనే కావాలి సార్, ప్రతి పనిలో ఓపిక కావాలి. ఎక్కడ పోయినా ఓపిక లేనిది ఎందులో సక్సెస్ ఏమిస్తుందో, మనం చేసే ఉద్యోగంలో కూడా ఓపికనే కావాలి. బాస్ తిడతాడు, తిట్టడానికి పోతే నీ ఇష్టం, ఆయన వేరేలో పెట్టుకుంటాడు. అక్కడ కూడా ఆయన బిజినెస్, అది ఆయనది, నీది కాదు. కాబట్టి మనకు కోపం వచ్చినా మనం ఇవ్వాలి, ఆయన కోపం వచ్చినా మనం ఇవ్వాలి. కానీ ఈ బిజినెస్ లో ఎటువంటి బాస్ లేడు, ఎటువంటి టైం లేదు. నువ్వు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చేయాలి ఈ బిజినెస్ అనే రూల్ లేదు. నీకు ప్రత్యేకంగా ఆఫీస్కు ప్రతిరోజు వెళ్ళాలని ఒక ఆఫీస్ లేదు. నీ కింద కొంతమంది ఎంప్లాయీస్ లేరు, వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఎన్ని ఉన్నాయి కదా, చూడండి. ఫ్రీ బర్డ్ ఎక్కడనే లిస్ట్ పోత అయిపోస్తారు బిజినెస్ ప్లాన్. సో ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు బాగా అర్థమైంది బిజినెస్ కాబట్టి ఉద్యోగాలు వదిలిపెట్టి చేస్తున్నాం, అర్థమైంది కాబట్టి. సో మీరు కూడా ఇందులో అటు ఇటు కాకుండా ఈ బిజినెస్ లో ఇంకా మంచి క్లారిటీ తీసుకొని ఈ బిజినెస్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా పట్టుకొని నిలబడి చేస్తారని కోరుకుంటున్నా. ప్లస్ ఒక 1 year లో 1 lakh మీరు అందరు తీసుకోవాలి. ఈ బిజినెస్ లో చాలా మంది నేను చాలా మందిని గమనించిన, కొంతమంది లీడర్స్, మంచి లీడర్స్ కూడా గమనించిన. పక్కోనికి డబ్బు వస్తే ఓర్వలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సార్ నేను చెప్తున్నా, ఈ బిజినెస్ లో పక్క టీం వాళ్ళు ఎంత సక్సెస్ అయితే నీకు కూడా అందులో సక్సెస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళని చూపెట్టుకుంటావు నువ్వు. పక్క టీం వాళ్ళు ఫెయిల్ అయితే అది నీకు కూడా తగులుతుంది, నీకు తెలియకుండానే. ఎందుకంటే తను కూడా బయట చెప్తుంటాడు. మళ్ళీ చాలా మంది నేను గమనించిన, నేను కోరుకునేది ఒకటి, ఈ బిజినెస్ వచ్చిన ప్రతి పర్సన్ సక్సెస్ కావాలి, ప్రతి పర్సన్ కావాలి. వాళ్ళందరూ సక్సెస్ అయితే నాకు బలం పెరుగుతుంది ఈ బిజినెస్ లో. ఎందుకంటే ఈ బిజినెస్ గురించి వాళ్ళు గొప్పగా చెప్తారు బయట. వాళ్ళు ఫెయిల్ అయితే ఈ బిజినెస్ గురించి గొప్పగా చెప్పారు. బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు నేను చేయలే అని చెప్పారు సార్ బయట.
నా తోటి కాలేదు సార్, నేను చేయలే, బిజినెస్ ఎక్సలెంట్ ఉందని చెప్పరు. బిజినెస్ బాగాలేదు, నేను నాతోటి నేను అది మనందులో మనం సక్సెస్ కాము, డబ్బు రాదని చెప్తారు వాళ్ళు. సో ప్రతి పర్సన్ కోరుకునేది ఒకటే, ఎవరి టీం అయినా పర్లేదు, సక్సెస్ కావాలి అంతే. నువ్వు ఇందులో ఈ బిజినెస్ లోకి వచ్చినావంటే నువ్వు సక్సెస్ కావాలి. ఇది అందరికి ఉంటే అందరికి ఒకరికొకరు సపోర్ట్ దొరుకుతుంది, అందరం ముందుకెళ్తాం, ఒక మంచి సక్సెస్ తీసుకుంటాం. సో మరి అందరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ మీకు అందరు కూడా నాకు ఈరోజు సెషన్ ఇచ్చి నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు. థ్యాంక్ యూ సార్.